ఆర్ యు రెడీ? మరొక్కసారి ప్రయత్నం చేయి, మరొక్కసారి ప్రయత్నం చేయి. అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్కి సువార్త చెప్పింది ఇచ్చాడు, ఫేస్తుకి అందించాడు. దేవుడు అన్నాడు అగ్రిపాకు కూడా మరొక్కసారి చెప్పు. ఆ సువార్త చెప్పగానే అగ్రిపా ఏమన్నాడు తెలుసా? నన్ను ఇంత సులభంగా క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావా? సులభంగా కాకనో నా ఒకే ఒక ఆశ, ఈ బంధకాలు తప్ప ప్రతి ఒక్కడు యేసే నరగాలి. ఆయన ఆశ చూడండి. ఎవడకు కూడా నాలాంటి బంధకాలు బా ఏం మనసు అండి బాబు. అందుకే ఉండండి, ఆ ప్రార్థన దేవుడు మనకు వర్తించేటట్టు చేశాడు. ఈ బంధకాలు తప్ప ప్రతి ఒక్కడు సువార్తను అంగీకరించాలి. నజరేయుడైన యేసయ్య నామములో ప్రయత్నం చేయి. ఇది వరకు నీ ఫ్రెండ్కి సువార్త తెచ్చావు, మళ్ళా ప్రయత్నం చేయి, మళ్ళా ప్రయత్నం చేయి. యేసయ్యతో పేతురు చెప్పాడు, నేను రాత్రి అంతా వల వేశానయ్యా, ప్రయోజనం లేదు. యేసయ్య అన్నాడు ఇంకోసారి ప్రయత్నం చేయి. బహు విస్తారమైన చేపలు చూడగలిగాడు. నేను వ్యాపారం ప్రయత్నం చేశా, మరొకసారి ప్రయత్నం చేయి. ఒక విజయం దేవుడు దయచేయను కాక. నజరేయుడైన యేసయ్య నామములో నిన్న ఈ పాయింట్ సిద్ధపడుతున్నప్పుడు దేవునితో చెప్పా, నాయనా ఈసారి నీ బిడ్డలు మళ్ళా ప్రయత్నం చేయబోతున్నారు. పేతురు యేసయ్యతో ఎలా ప్రయత్నం చేశాడో నీ బిడ్డలు నాయన నీ ద్వారా ప్రయత్నం చేయబోతున్నారు. నీ మాట విని ప్రయత్నం చేయబోతున్నారు. ఒక విజయం వారు చూడును గాక, సఫలమవును గాక, అభివృద్ధి చూడును గాక. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 7:7 ఇంటికి వెళ్ళి చదవండి. అడుగుడి ఇవ్వబడి, వెతుకుడి తట్టుడి. మనం తెలుగు బైబిల్ చూస్తే ఏం కనిపిస్తుంది అంటే అడుగుడి, అడగగానే ఇచ్చేస్తాడు, వెతకగానే దొరికిద్ది, తట్టగానే తీయబడింది. కానీ అసలైన మూల భాషలో ఏంటి తెలుసా? అడుగుడి ఇవ్వబడి అంటే మూల భాషలో అర్థం ఏంటి తెలుసా? ఇచ్చేదాకా అడగండి. ఒకసారి అడిగాం జరగల, మరలా అడగండి. వెతుకుడి, ఒకసారి వెతికాం, మళ్ళా వెతకండి. తట్టాం, తీబల్లా, మళ్ళా తట్టండి. నజరేయుడైన యేసు నామములో మరలా నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు దాన్ని సఫలపరచును గాక. యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన సంఘటన చేశారు. ఆయన దగ్గరికి ఒక గుడ్డోడిని తీసుకొచ్చారు. గుడ్డోడిని తీసుకురాగానే యేసు ప్రభు వారు అతన్ని ముట్టారు. అతన్ని 2 కళ్ళు ముట్టగానే అతనికి ఏమొచ్చింది? చూపు వచ్చింది. చూపు రాగానే యేసయ్య అన్నాడు, ఎలా కనబడుతుంది నీకు అన్నాడు. అందరూ చెట్లులా కనబడుతున్నారయ్యా అన్నారు. వెంటనే యేసయ్య మరలా ముట్టాడు. ఇప్పుడు ఎలా కనబడుతున్నారు? మనుషులుగా కనబడుతున్నారు. అంటే యేసు ప్రభు వారికి ఫస్ట్ టచ్లో పవర్ లేదనా? మరి ఎందుకు రెండోసారి టచ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ యేసయ్య పవర్ గురించి కాదు ఇక్కడకున్న అసలైన సంఘటన. అతన్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. చూపు లేనివాడికి చూపిస్తే కనీసం కాస్తో కోస్తో ఏమొచ్చింది? ఆ చూపుతో సర్దుకుంటాడా, లేకపోతే అభివృద్ధి కావాలనుకుంటాడా? ఈరోజు నజరేయుడైన యేసు నామములో నా దేవుడు నిన్ను ఫస్ట్ టచ్ చేశాడు. కాస్తో కోస్తో అటు బతికి సస్తనా, ఆడు బతికి సస్తనా. నో, నువ్వు అనాల్సింది ఏంటి తెలుసా? బతికి సచ్చి కాదు ప్రభువా, ఒక సమృద్ధి నాకు కావాలయ్యా, ఒక పర్ఫెక్షన్ నాకు కావాలయ్యా, ఒక సంపూర్ణత నాకు కావాలయ్యా. నజరేయుడైన యేసు నామములో నువ్వు సంపాదించే జీతం అటు సచ్చి బతికి కాదు, ఒక అభివృద్ధిని కలగాలి. నీ వ్యాపారం సచ్చి బతికి ఒక సమృద్ధిలోనికి నడవాలి. ఇతను అన్నది ఏంటంటే, నేను సర్దుకోవడానికి నాకు ఇష్టపడట్లా, నాకు ఒక సమృద్ధి కలగాలి. నా దేవుడు అన్నాడు, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను సమృద్ధి చేయడానికి వచ్చా. ఒక సహోదరి చెప్తున్న సాక్ష్యం. భార్య భర్తలుగా మారారు. దేవుడు వాళ్ళ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాడు. ఫస్ట్ సారి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 4వ నెల కల్లా అబార్షన్ అయిపోయింది. రెండోసారి గర్భవతి అయింది, అబార్షన్ అయిపోయింది. 3వసారి గర్భవతి అయింది, అబార్షన్ అయిపోయింది. 4వసారి గర్భవతి అయింది, అబార్షన్ అయిపోయింది. 5వసారి గర్భవతి అయింది, అబార్షన్ అయిపోయింది. డాక్టర్ గారు అన్న మాట, ఆ ఇంజక్షన్ చేసి ఈ ఇంజక్షన్ చేసి ఇక నిలబడిద్ది అని చెప్పి ఈ రక్తం ఉత్పత్తి అవ్వట్లేదని ఇంజక్షన్లు ఇచ్చి ఆమె సన్నగా ఉండే ఆమె బాగా లావు అయిపోయింది. ఆమెకి గర్భవతి అవటం ఆలస్యం, గుండె హార్ట్ బీట్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఇంత భయంకరమైన వేదన అనిపిస్తుంది. కానీ బిడ్డలు కావాలి. 5 సార్లు ఫెయిల్ అయిపోయింది. 6వసారి గర్భవతి అయింది, మరలా అబార్షన్ అయిపోయింది. అటువంటి ఆమె ఇక నిరీక్షణ లేదు. అటువంటి ఆమె దేవుని వైపు తిరిగి, అయ్యా నీకు అసాధ్యం, అయ్యా
నీకు అసాధ్యమయ్యా. నేను ఒక బిడ్డని ఎత్తుకోవటం నీకు అసాధ్యమయ్యా. గర్భంలో ఒక బిడ్డనివ్వటం నీకు అసాధ్యమయ్యా. నీకు అసాధ్యమా? 6 సార్లు ఇలాగైపోయిందయ్యా. యేసయ్యని అడుగుతుంది, నాయనా ఇప్పుడు ఇవ్వా, నాకు ఇవ్వా. 6 సార్లు అబార్షన్ అయినా ఆమె. డాక్టర్లు అన్నారు, ఈసారి నువ్వు చచ్చిపోతావు అంతే, వద్దయ్యా బాబు. దేవుని వైపు చూశారు, కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాడు. 7వసారి ఒక అద్భుతమైన పాపను దేవుడు అనుగ్రహించాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో యేసయ్యని అడగటం ఆపకు, వెతకటం ఆపకు, ప్రయత్నించడం ఆపకు. కొంతమందికి వెంటనే జరుగుతాయి, కొంతమందికి దేవుడు ఆలస్యం చేస్తాడు, కొంతమంది నడిపిస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని నేను నీకు కరెక్ట్ జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడిచ్చినది నేను నీకు చెప్తున్నా. ఒక సాక్ష్యం కొరకు నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు. నీ సాక్ష్యం ద్వారా కొంతమంది బతకపోతున్నారు, కొంతమంది నిలబడబోతున్నారు. ఎందుకు ఇలా జరిగిందో అని ఫుల్ స్టాప్ కామాతో సహా ఒక రోజున దేవుడు నీకు వివరించి చెప్పబోతున్నాడు. మొత్తం కృంగిపోకండి, నిరుత్సాహపడకండి, ప్రయత్నం ఆపకండి, ఆయన వైపు చూడటం ఆపకండి, మోకాలంచడం ఆపకండి, భక్తిని విడవకండి. దేవుడు మహిమను చూస్తును గాక. ఎర్ర సముద్రం పాయలు చేసినట్లుగా పాయలు చేయను గాక. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు ఈ వేదన అనుభవించట్లేదేమో, మీ అబ్బాయి గురించేమో, మీ అమ్మాయి గురించేమో, భయపడకు. నీ ప్రయత్నాన్ని సఫలం చేయను గాక. ఏలియా వర్షం పడిద్దని చెప్పాడు, ప్రార్థన చేశాడు, వర్షం పడట్లా. వెళ్ళి చూసిరా అన్నాడు. లేదండి, ఒక మేఘం కూడా కనబడట్లా. 2వసారి ప్రయత్నం చేయి, 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి అన్నాడు. చిన్న మేఘం కనబడుతుందన్నా, అది ఏమన్నా, ఏది రాదన్నా అన్నాడు. అది చిన్నదే చాలు, ఒక చిన్న ఐడియా చాలు. నీ వ్యాపారంలో చిన్న ఐడియా చాలు, చిన్న ఆలోచన చాలు, ఒక్క వాకు చాలు, వ్యాపారం మారిపోద్ది, కుటుంబ స్థితి మారిపోద్ది. చిన్న మేఘం, చిన్న ఐడియా, పెద్ద వ్యాపారం. చిన్న తలంపు, పెద్ద ఆశీర్వాదం. ఒక చిన్న మాట, గొప్ప వెలుగు. చిన్న వాకు, 7 రోజులు. చిన్న ఐడియా, ప్రపంచాన్ని స్వాధీనపరచుకోవచ్చు. చిన్న మేఘం, వాగులు నిండినాయి, కాలువలు నిండినాయి, నదులు నిండినాయి, సముద్రాలు నిండింది, నిండి పొర్లినాయి, నదులు నిండి పొర్లినాయి. నీ ప్రయత్నం ఆపకు, దేవుడి కార్యం చేస్తాడు. నన్ను పిచ్చోడు అనుకుంటున్నారండి అందరూ. పెద్ద పిచ్చిదాన్ని పిచ్చోడు అన్నారండి. ఒక్కసారని ఇది పిచ్చి పెట్టిందే అన్నారండి అన్నోళ్ళు చేతులు పైకెత్తండి. ఎందుకని అన్నారు అలా పిచ్చోడని? ఈరోజు నిన్ను పిచ్చోడు అన్నారా, భయపడక్కర్లా. ఎవడు పిచ్చోడో దేవుడు రుజువుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రూత్కి వెంటనే రుజువుపరచలా, కానీ ఆ చిన్న బాలుడికి వెంటనే రుజువుపరిచాడు. ఈరోజు నేను చెప్పనా, నజరేయుడైన యేసయ్య నామములో నా దేవుడు రుజువుపరుస్తాడు. ఎవడు పిచ్చోడు, ఎవడు పిచ్చోడు కాదు. దేవా, చేతులెత్తిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచు దేవా. యేసయ్య మరొక అవకాశం మనకు అనుగ్రహించాడు. పిల్లలు లేకుండా వచ్చిన వాళ్ళ కొరకు, ఈ తమ్ముళ్ళు, ఈ చెల్లెళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, పిల్లలు లేకుండా వాళ్ళు వచ్చారు ప్రభువా. వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా ఒక బిడ్డతో వాళ్ళు వచ్చును గాక. రేపు అన్న ప్రార్థన పండగల్లో వాళ్ళు విశ్వాసముతో ఇక్కడికి రాబోతున్నారు. నీ అభిషేక శక్తి రిలీజ్ అవును గాక. నాయన, నీ విడుదల వాళ్ళ కుటుంబాల మీద విడుదలవును గాక. యేసయ్య అధికారం గల నామములో వాళ్ళ జీవితాలను అద్భుతం చేయండి. నీ మహిమతో నింపబడుతున్నానయ్యా. ఎంతో ఆశతో వాళ్ళు వచ్చారు ప్రభువా. తండ్రి, కొంతమంది ఇదివరకు అన్నా ప్రార్థన పండగలు కూడా వచ్చారు, కొంతమంది ఈ వారమే వచ్చారు. వారందరికీ ఒక బిడ్డతో వాళ్ళు మందిరానికి వచ్చును గాక. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా ఆజ్ఞాపించగలిగిన దేవుడివి. యేసు నామములో అది పురుష లోపమైన, స్త్రీ లోపమైన, శాపాలైన, తల్లిదండ్రుల పిత్రాజిత శాపమైన ఏదైనా కొట్టివేయబడి, అది థైరాయిడ్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా దానికి మించిన శక్తి కలిగిన వాడివి. విశ్వాసముతో ప్రకటిస్తున్నాను, వచ్చే సంవత్సరం నువ్వు ఒక బిడ్డతో రాబోతున్నావు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జరుగును గాక.